నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. నేను మీ యాంకర్ సుకన్య. ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. సో నా పేరు హరీష్. సో ఇనిషియల్గా ఏం జరిగిందంటే ఇతను మహేష్ జైన్ త్రూ రామ్దేవ్ సార్ దగ్గరికి వచ్చారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకి వెంకటేష్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి సరే ఈ సమస్యను మేము మాట్లాడి పరిష్కరించుకుంటామని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ టైంలో నేను అక్కడ ఉండడం వల్ల ఎమ్మెల్యే గారు హరీష్ ఈ సబ్జెక్ట్ నువ్వు చూసి నాకు డీటెయిల్స్ చెప్పు అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి సూచనల మేరకు నేను బోత్ పార్టీస్ని పిలిచి వాళ్ళకున్న ఈ కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్నీ చూసి విత్ రెస్పెక్ట్ టు ఆన్లైన్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎవ్రీథింగ్ అన్నీ ప్రాపర్గా ఒకసారి చెక్ చేసి మీరు ఏది ఉంటే అది పొలైట్గా జెన్యున్గా డిస్కస్ చేసుకొని ఫర్దర్గా డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళిద్దరూ ఒక పర్టికులర్ అగ్రిమెంట్కి వచ్చి వెంకటేష్ రెడ్డి నేను ఇట్లా ఫేస్ బై ఫేస్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ పర్టికులర్ డిస్కషన్స్లో అవుట్పుట్లో భాగంగా తర్వాత ఒకసారి ఇనిషియల్ ఫేస్గా ఒక 50 lakhs రూపీస్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఏది కూడా వీళ్ళకి నెక్స్ట్ 6 months వాళ్ళు ఇవ్వనే లేదనమాట. ఇవ్వకపోగా వీళ్ళు ఏం చేశారంటే April 4th 2025 సో ఆ రోజు యాక్చువల్గా మన కార్వేట్ నగరం స్టేషన్కి యాజ్ వెల్ యాజ్ ఎస్పీ గారికి, చిత్తూరు కలెక్టర్ గారికి అండ్ ఈవెన్ అక్కడున్న విజిలెన్స్ యాజ్ వెల్ యాజ్ డీడీ మైన్స్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి జరిగిన అన్యాయం మనీ మ్యాటర్స్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఇల్లీగల్గా లాస్ట్ టైం అంతా చేశారు వాళ్ళు, దాన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి రిజల్ట్ చూపించడం చెప్పడం జరిగింది. దీన్ని మైండ్లో పెట్టుకున్న వెంకటేష్ రెడ్డి దీన్ని సహించలేక సో అంతకుముందు మేము ఆ కాన్వర్జేషన్ అయితే నాదే అబ్సల్యూట్గా దాన్ని చాలామందికి పంపించి నన్ను ఒక 3 monthsగా బ్లాక్మెయిల్ చేయడం జరిగిందనమాట. నేను దాన్ని ఆబ్వియస్గా ఇగ్నోర్ చేశాను. సో కమింగ్ టు ఆ కాన్వర్జేషన్ మీరు కూడా ఒకసారి అందరూ వింటారు కదా ఇంట్రెస్టింగ్గా. మేము వీళ్ళిద్దరిని పిలిచి మేము పంచాయతీ చేస్తామని చెప్పామా, మా దగ్గరికి రండి మేము పంచాయతీ చేస్తామని వీళ్ళు ఎవరికీ చెప్పలేదు. అట్ ది సేమ్ టైం మేము ఎక్కడైనా వీళ్ళని డబ్బులు అడిగామని చెప్పామా, మేము డబ్బులు కావాలని చెప్పామా, డబ్బులు మేము తీసుకున్నామని చెప్పామా, లేదు నాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, నాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈ పర్టికులర్ కాన్వర్జేషన్లో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉండే డిస్ప్యూట్ని ఒక సాల్వ్ చేద్దామని ఒక మానవతర దృక్పథంతో అక్కడ కూర్చొని చర్చించుకోండి, పరిష్కరించుకోండి అని చెప్పి వాళ్ళు అతనికి ఇచ్చుకున్న డబ్బులు రిమైనింగ్ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అతను కోర్టుకు వెళ్ళాడు, కేసు పెట్టేశాడు అనమాట. సో దాన్ని వీళ్ళేదో మాతో ఉంటారు, మమ్మల్ని బద్నాం చేయాలని, మమ్మల్ని పొలిటికల్గా డీఫ్రేమ్ చేయాలని, ఇంకోటి చేయాలని ఈ రికార్డింగ్స్ అంతా మీడియాకి ఇచ్చారనమాట. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చా? అదే అదే అవునవును, మీరు దాన్ని ఉద్దేశపూర్వకంగా మీరు కానీ అది చూస్తే ఆ 50 లక్షలు నేను తీసుకోలేదు. నేను ఆ కాన్వర్జేషన్లో ఉన్నాను కాబట్టి నా మీద నమ్మకంతో ఇచ్చానని చెప్తున్నాడు అతను. నా మీద నమ్మకంతో అతను 50 లక్షలు ఇచ్చింటే రిమైనింగ్ అమౌంట్ వీళ్ళకి పే చేసేవాళ్ళు కదా, అదే నమ్మకంతో రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేసేమని చెప్పండి. అంతే, వీళ్ళకే చేరింది. అవును అవును అదే అన్నమాట, చేరాల్సిన వాళ్ళకి వీళ్ళే మహేష్ జైన్ వాళ్ళకే చేరింది, రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేసేమని చెప్పండి. మీ ద్వారా కూడా వాళ్ళ పేరు మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, వాళ్ళ కాన్వర్జేషన్ లో వాళ్ళు ఎక్కడ రాలేదు, మరి ఇంకెవరి పేరు కానీ మీది మాట్లాడింది అతను కేవలం మీదికే ఇచ్చినట్టుగా స్పష్టంగా అతను మీతో. అవును, నేను ఉన్నాను కాబట్టి ఆ కాన్వర్జేషన్ అతను నా పేరు చెప్పాడు, నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నా పేరే కదా చెప్తాడు. ఒక్క నిమిషం నాతో మాట్లాడతా మీ పేరు చెప్తారా? చెప్పరు కదా. నాతో మాట్లాడతా నా పేరే కదా చెప్తారు. అర్థమవుతుందా? నాకు ఇచ్చిన, ఎమ్మెల్యే గారికి ఇచ్చిన, లేదు ఎమ్మెల్యే గారికి సంబంధించిన వ్యక్తులకి ఎవరి దగ్గర ఇచ్చిన అతను ప్రూవ్ చేయమని చెప్పండి. 1 రూపీ తీసుకున్న అతని దగ్గర ఎట్లయినా ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ప్రూవ్ చేయమని చెప్పండి. మీరు అంటున్నారు కదా ఆ కాన్వర్జేషన్లో ఏముంది, హరీష్ గారు మీ మీద నమ్మకంతో మేము ఇచ్చామంటున్నారు, నా మీద నమ్మకంతో వాళ్ళకి ఇవ్వాల్సిన రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేసేమని చెప్పండి. అవును, నా ప్రెజెన్స్ లో అవును అదే చెప్తాను. నన్ను మధ్యలో ఉండి నేను మధ్యలో ఉన్నాను కాబట్టి
అదే అంటన్నా. ఇప్పుడు నేనే తీసుకున్నట్లుంటే వాళ్ళకి ఎవిడెన్సెస్ ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అమౌంట్కి మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వీళ్ళు తీసుకున్నట్లు వాళ్ళే చెప్తా అన్నారు. ఇంకా దీనికి మించిన ఎవిడెన్సెస్ మీకు ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ రండి, మీరు సెటిల్మెంట్ ఏం చేయలేదండి. వాళ్ళు ఈ అమౌంట్ చూపించి అర్థమవుతుందా, మేము ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం రిటర్న్ చేస్తామని చెప్పారు. అదే వాళ్ళు ఈ టోటల్ ఏదైతే చెప్పారో ఆ ఫిగర్, ఆ 9 crores రిటర్న్ చేస్తామని చెప్పారు. అవును, దాంట్లో 2 crores డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారండి. వీళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు అతనికి. మహేష్ జైన్ అండ్ టీమ్ వెంకటేష్ రెడ్డికి 2 crores rupees ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఓకేనా? ఏమండి, నేనేం చెప్తానంటే వర్చువల్ ఒక్క నిమిషం డీడీ మైన్స్ ఒక్క నిమిషం నేను ప్రెస్ మీట్లో ఏం చెప్పాలంటే ఒక్క నిమిషం, ఈ కాన్వర్జేషన్ గురించి మీరు ఏది అడిగినా నేను చెప్తా. ఈ కాన్వర్జేషన్ గురించి మీరు ఏ లైన్ అడిగినా నేను చెప్తా. అది ఎవరు పర్మిషన్ ఉంది, వీళ్ళు ఏ టైంలో వేసినారు, ఏ బ్యాంక్ అకౌంట్కి వేసినారు. అవునండి, అవును. ఇప్పుడు ఇతను ఇచ్చిన, నేను చెప్పేది వినండి, అర్థం కావట్లేదు. అదే అంటే అన్న, ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి రావడం వల్ల, అట్ ది సేమ్ టైం వెంకటేష్ రెడ్డి కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం వల్ల, ఆ టైంలో నేను అక్కడ ఉండడం వల్ల హరీష్ దాన్ని ఒకసారి చూసి చెప్పు, దాన్ని మాట్లాడని చెప్పడం జరిగింది. వెంకటేష్ రెడ్డే మాట్లాడి పరిష్కరించుకుంటాం సార్, ఒకసారి వాళ్ళని పిలిపించండి అని చెప్పడం జరిగింది. అందువల్ల పిలిపించాం. మేము వెంకటేష్ రెడ్డిని అప్రోచ్ అయ్యి నువ్వు మా దగ్గరికి రా, మేము నీకు పంచాయతీ చేస్తామని నేను చెప్పలేదు. మీరు చెప్తున్న విషయాన్ని మేము మీ గురించి కూడా అందరూ తెలుసు. ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయా లేదా ఏ విషయంగా? ఈ అమౌంట్ అదే మాట్లాడే సంభాషణ మీద నీకు సంబంధం ఉన్నాయా లేదా? నేను అదేంటా అన్నాను, ఈ పంచాయతీ నా ప్రెజెన్స్లోనే నేనే వాళ్ళిద్దరితో మాట్లాడాను, వాళ్ళ డబ్బులు రిటర్న్ చేస్తామని చెప్పారు. ఆ టైంలో నేను ఎమ్మెల్యే గారి పక్కన, ఆ టైంలో ఎమ్మెల్యే గారు అది తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఈ టాపిక్ ప్రాబ్లమ్స్ ఏమి ఇప్పుడు అదే దీంట్లో ఎక్కడ ఇది ఎమ్మెల్యే గారు మాట్లాడమని చెప్పాకే మాట్లాడాం. వీళ్ళు ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయిన వెంటనే ఎమ్మెల్యే గారు పంచాయతీ చేయండి, దీంట్లో ఇంకోటి అట్లా చెప్పి దాన్ని చూసి మాట్లాడి అప్డేట్ ఇవ్వండి అని చెప్పారనమాట. వీళ్ళిద్దరిని పిలిపించినాక వాళ్ళే బోత్ పార్టీస్ యాక్సెప్టెడ్, మేము అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తామని వెంకటేష్ రెడ్డే చెప్పాడు. మేము అతను ఫోర్స్ చేయలేదు, వాళ్ళే వచ్చారు. మీరు చెక్ చేసుకోండి ఒకసారి, ఇదేలాగా లేదు. వెంకటేష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చాడు. ఎమ్మెల్యే దగ్గర బోత్ పార్టీస్ మీరు అడగండి ఇంకోసారి, మీకు అందరికీ తెలుసు కదా వెంకటేష్ రెడ్డికి నాకు ఇంతకుముందు ఎటువంటి సంబంధం ఉన్నా, మహేష్ జైన్కి నాకు ఏ క్వారీ ఓపెనింగ్కి అది మీరు ఒకసారి చెక్ చేయండి. వెంకటేష్ రెడ్డి అనే అతనికి నాకు అంతకుముందు ఎటువంటి సంబంధం లేదు. ఎవరికి? నాకా? ఏ విషయం, ఏ విధంగా? నేను ఎందుకు చేస్తానండి, నేనే దాన్ని మాట్లాడినప్పుడు నేను ఎందుకు చేస్తాను. రెండోది ఏమంటే ఆ క్వారీకి నాకు మీరు అడిగిన దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ కేస్ నేను వెంకటేష్ రెడ్డి పక్కన ఉన్న ఫొటోస్ కూడా మీరు ఎక్కడన్నా తీసుకుంటే నాకు సన్మానం కాదు, నా పక్కన కూర్చోనున్నా మీరు మాట్లాడండి. ఆ ఒక్క ఇన్సిడెంట్లో తప్ప మీరు చూడొచ్చు ఎక్కడైనా కూడా. ఆ క్వారీ ఇంతవరకు నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. మీకు ఆల్రెడీ తెలుసు, ఈ మొబైల్ నేను లాస్ట్ 6 yearsగా వాడతాను. మీకు గూగుల్ టేకౌట్ అన్నీ కూడా ఉంటాయి కదా, ఆ లొకేషన్కి వెళ్ళినట్లు కూడా మీకు కావాలంటే ఇస్తాను ఈ మొబైల్. మీరు చెక్ చేయండి. ఆ క్వారీ ప్రెమిసెస్లోకి నేను ఎంటర్ అయినట్లుంటే కూడా ఈ రాజకీయం ఇప్పుడు ఆపేస్తాను, నా పొలిటికల్ కెరీర్ని ఆపేస్తాను. ఆ క్వారీ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళింటే కూడా చెక్ చేసుకోండి, ఫోన్ ఇస్తాను మీకు. అన్నా కదా, వీళ్ళు ఇనిషియల్గా ఎమ్మెల్యే గారి దగ్గరకు రావడం వల్ల, వీళ్ళకి జరిగిన అన్యాయం చెప్పుకోవడం వల్ల దాన్ని ఒకసారి మా నోటీస్లో పెట్టారు, సార్ ఒకసారి చూడమని చెప్పి. అప్పుడు కూడా మేము కాముగా ఉన్నాం. తర్వాత వెంకటేష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి, సార్ ఒక నిమిషం పూర్తిగా విను ఒక నిమిషం పూర్తిగా విను. అదే అగ్రిమెంట్ ఉంది కదా, ఇప్పుడు ఇవన్నీ మీకు ఇస్తారు. ఆఫ్టర్ దిస్ వెంకటేష్ రెడ్డికే ఇచ్చి ఉంది.
క్వారీ ఓనర్ వెంకటేష్ రెడ్డి అండి ఉమాశాంతి, నాతో మాట్లాడండి, సబ్జెక్ట్ నాది కదా. క్వారీ ఓనర్ వచ్చి ఉమాశాంతి అండి వెంకటేష్ రెడ్డి. అగ్రిమెంట్ ఉంది, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసింది వాళ్ళిద్దరికి. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తా ఉన్నాము, ఈ పంచాయతీ మేము చేస్తామని చెప్పి వెంకటేష్ రెడ్డిని మేము పిలవలేదు, మహేష్ జైన్ని చేస్తామని మేము పిలవలేదు. మీ దగ్గర అన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, మీరు చెక్ చేసుకోండి, మా ఫోన్ నెంబర్ ఇస్తాను, అర్థమవుతుంది. నేను వెంకటేష్ రెడ్డికి కాల్ చేసింటే కూడా మీరు చెక్ చేసుకోండి. ఎప్పటికైనా లాస్ట్ 6 years సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళి కూడా చేసినట్టు తెచ్చుకోండి మీరు రిపోర్ట్స్. వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో ఎమ్మెల్యే గారు మాట్లాడమని చెప్పడం జరిగింది. వాళ్ళని కూర్చోబెట్టి మీరు పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఆ క్వారీ డాక్యుమెంట్స్, వీళ్ళు ఇచ్చిన డబ్బులు, ఆల్ ద డీటెయిల్స్ మీకు ఆఫ్టర్ దిస్ ఓకేనా, ప్రెస్ మీట్ మీకు అన్నీ ఇస్తాము. ఏది ఎవరు ఇతను ఓం శక్తి గుడి టెంపుల్ వాళ్ళు వేరే క్వారీకి పోతే కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా వేరే కాన్స్టిట్యున్సీలో కూడా తిరుగుతాము. ఆ పర్టికులర్ క్వారీకి మీరేమడిగారు, మీ క్వశ్చన్ మీద ఉండండి. ఆ క్వారీ భూమి పూజకు నేను వెళ్ళినా అని చెప్పారు, అవునా? ఆ క్వారీకి ఇప్పటి వరకు నా లైఫ్లో విజిట్ చేయలేదని నేను చెప్తా అన్నా. మీరు నిరూపించగలుగుతారా? వేరే క్వారీయో వేరే ప్లేస్ వేరే పర్సన్, అది అర్థమైందా? వేరే పర్సన్ అది. నేను ఒక నిమిషం అయిపోయింది 1 by 1. నేను ఆ క్వారీ దగ్గరికి పోయినట్లు నువ్వు ప్రూవ్ చేయి, అర్థమవుతుంది. ఎప్పుడైనా నేను ఆ క్వారీ దగ్గర ప్రెమిసెస్లోకి వితిన్ 3 kilometers రేడియస్ ఎప్పుడైనా పోయినట్లు నువ్వు ప్రూవ్ చేయి, రాజకీయం వదిలేస్తాను. ఊరికే మీరు సంబంధం లేని క్వశ్చన్స్. కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు ఎంతోమంది వచ్చి ఫోటోలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకున్నంత అందరూ మాత్రం మేము వాళ్ళకి సంబంధం కాదు కదా. మేము అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నది ఎక్కడది ఎక్కడ అదే ఎక్కడ ఏ ప్లేస్ నువ్వు డీటెయిల్స్ పెట్టి. ఒక నిమిషం, అన్ని కోరీల్స్ నేను పోలేదండి, అది రోడ్లో తీసుకున్న ఫోటో. ఇప్పుడు చెప్పండి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆ ఫోటో కూడా కావచ్చు. నియోజకవర్గంలో క్వారీల వ్యాపారం నీదేనా? ఆ క్వారీలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు గత 6 నెలలుగా లేదు గత 6 సంవత్సరాలుగా నా బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం ఇస్తాను. ఎవరి దగ్గరైనా క్వారీ వాళ్ళ దగ్గర కానీ ఇంకో చోట కానీ 1 రూపీ సస్పీషియస్ అమౌంట్ నా అకౌంట్కి వచ్చినా లేదు, ఈ కాన్స్టిట్యున్సీలో కాదు ఏ కాన్స్టిట్యున్సీలో అయినా 1 రూపీ నాకు ఇచ్చినట్లు మీరు ప్రూవ్ చేయగలిగినా నేను రాజకీయమే వదిలేస్తాను. కమింగ్ టు ద ఫైనల్ పాయింట్, ఆ ఆడియో ఒక నిమిషం. ఏది ఏ పార్టీలో? అవును, నేను లేదని చెప్పలేదు. ఏ విషయంగా? ఇప్పుడు అవును అంతకుముందు టీడీపీలోనే ఉన్నా. అవును, కార్యకర్త. అవును, లేదు అంతకుముందు 30 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నాం. అంతకుముందు ఒక నిమిషం, అంతకుముందు తెలియదండి, నన్ను అడుగుతారు. అదే బాధితుడి దగ్గరికి మీరు వెళ్ళి తీసుకోవాలి, అర్థమవుతుందా? అదే అవును, అదే చెప్తాన్నా. నా క్వైరీస్ నాకు అడగల్లా, అతను క్వైరీస్. జరిగింది వెంకటేష్ రెడ్డి కోరి గురించి ప్రెస్ మీట్ పెట్టాము. వెంకటేష్ రెడ్డి కోరి గురించి డిస్కషన్ చేస్తున్నాము. దాంట్లో వెంకటేష్ రెడ్డి డాక్యుమెంట్ ఉంది, దానికి ఎమ్మెల్యేకి ఏ సంబంధం లేదు. అవును, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు వెంకటేష్ రెడ్డి ఇతని దగ్గరే వచ్చారు కదా, ఇతనికి కాల్ చేశారు కదా. వెంకటేష్ రెడ్డి కోరిక పోలేదు, వెంకటేష్ రెడ్డి కోరికే పోలేదు. ఆ కాన్వర్జేషన్లో కానీ ఆర్ లైక్ ఎటువంటి కాన్వర్జేషన్లో కానీ మేము ఎవరి దగ్గర పంచాయతీ చేస్తాం రమ్మని చెప్పడం కానీ లేదు, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పడం కానీ ఎక్కడా జరగలేదు. ఈ కాన్వర్జేషన్లో ఎక్కడా కూడా నేను తీసుకున్నాను కానీ మా ఎమ్మెల్యే తీసుకున్నారని కానీ నేను ఎక్కడా చెప్పలేదు. ఈ కాన్వర్జేషన్కి విత్ రెస్పెక్ట్ టు మనీ నాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. సో మీరు అడిగారు కదా లాస్ట్ టైం పార్టీలో ఉన్నారని, గత 30 yearsగా
మేము తెలుగుదేశంలో ఉన్నాం మా కుటుంబం మొత్తం. సో నా సభ్యత్వం ఇది, ఆన్లైన్ సభ్యత్వం మీకు షేర్ చేస్తాను, మీరు పార్టీ ఆఫీస్ చెక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అంతే, ఇంకేం లేదు. ఉన్నాను, నేను లేదని చెప్పలేదే, నేను ఉన్నాను అంతకుముందు. తర్వాత వచ్చాం కదా, ఫైనల్ గా ఇది లీజు లీజు బ్యాంక్ ట్రాన్స్లేషన్ ఉంది కదా. బ్యాంక్ ట్రాన్స్లేషన్ ఉంది కదా, బ్యాంక్ లో 6 crores వాడికి వేసాం కదా, అతనికి వేసాం కదా. ఒక్క నిమిషం. ఇది రైజింగ్ కాంట్రాక్ట్స్ అండి, రైజింగ్ కాంట్రాక్ట్స్. సో ఫైనల్ గా వీళ్ళు ఎమ్మెల్యే గారు రావడం వల్ల, ఆ టైంలో నేను అక్కడ ఉండడం వల్ల ఎమ్మెల్యే గారి సూచనల మేరకు దాన్ని మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు బోత్ పార్టీస్ అగ్రిమెంట్స్ ప్రకారం వాళ్ళు డబ్బులు ఇస్తామని వాళ్ళు మాట్లాడుకున్నారు. వెంకటేష్ రెడ్డి ఇనిషియల్ పేమెంట్ ఇతను 50 lakhs ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ పేమెంట్ ఫేజ్ బై ఫేజ్ చేయలేదు కాబట్టి ఇతను ఆల్రెడీ కేసు అంతా ఫైల్ చేసి రిమైనింగ్ అంతా మీకు ఆల్రెడీ చెప్పాము. సో ఫైనల్గా నాకు కానీ సార్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు ఈ మనీ విషయంలో. థ్యాంక్ యూ.